మనం నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల్లో గల జల్లపల్లి గ్రామంలోని ఎంఏ హకీం అంటే సామాజిక కార్యకర్త. సామాజిక సామాజికంగా ఏ ఏ అవసరాలు ఉన్నాయో ప్రతి వ్యక్తిని తట్టి లేపి వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా మూవ్ అయ్యే వ్యక్తి ఎంఏ హకీం గారు అని విన్నాము. ఆయనతో 4 మాటలు మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే సార్, మీరు పుట్టిన ఊరు ఎక్కడ, అంటే మీ తల్లిదండ్రుల పేరేంటి, మీ విద్యాభ్యాసం ఎక్కడి వరకు? నేను జల్లపల్లి గ్రామంలో శ్రీమతి రషీదునిసా ఎంఏ ఖయ్యూమ్ గారి 3వ సంతానం. నా పేరు ఎంఏ హకీం. నా ప్రథమ విద్యాసం జల్లపల్లిలోనే 5వ తరగతి వరకు చదివాను. మరి తర్వాత ఉన్నత విద్య అంటే 10వ తరగతి వరకు కోడిగిరిలో జెడ్పీ స్కూల్లో చదివాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బోధనలో, మరి డిగ్రీ బీకామ్ 3 ఇయర్స్ కామర్లో చదవడం జరిగింది సార్. మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడే అంటే రాజకీయ ఎర్రంగెట్టడం చేసినట్టుగా వినిపిస్తుంది. ఏమేం చేశారు సార్? నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు పీడిఎస్యులో పనిచేసేవాడిని. ఒక కీలక వ్యక్తిగా ఉన్న దాంట్లో క్రియాశీల సభ్యత్వం నేను ఎక్కువ నడిపించేవాడిని. ఆ పీరియడ్లోనే నేను కామారెడ్డిలో కూడా అదే పార్టీలో పనిచేసినాను. ఎన్టీఆర్ గారితో అంటే రామారావు గారితో అప్పుడు మీకున్న సాన్నిధ్యం చాలా గొప్పది అని విన్నాం. దాని గురించి ఏమని చెప్తారు? 83లో ఎన్టీ రామారావు గారు కామారెడ్డి పర్యటించినప్పుడు మా పీడిఎస్ నుంచి మా విద్యార్థి బృందం అందరు పోయి అక్కడ కలిసినాము. వారితో పాటు సంజయ్ విచార్ మంచ్ పార్టీ మేనకా గాంధీ కూడా వచ్చేవాళ్ళు. వీళ్ళతో పాటు వాళ్ళు ఇంటింటికి ప్రచారం, మేనకా గాంధీ గారు ఇంటింటికి ప్రచారం చేసేటప్పుడు వాళ్ళతో మేము తిరిగాము. వాళ్ళే మాకు ఎన్టీ రామారావు గారితో పరిచయం చేయించారు. వాళ్ళతో చాలా సన్నద్ధంగా ఉండేవాళ్ళం. తర్వాత వాళ్ళు అన్నారు, బ్రదర్స్ మీరు డిగ్రీ కంప్లీట్ అయినాక తమ ఊర్లో పోయి మన తెలుగుదేశంని పెద్ద స్థాయిలో డెవలప్మెంట్ చేయండి అని చెప్తే మా డిగ్రీ కంప్లీట్ చేసి నా ఊరికి నేను తిరిగి వచ్చేసాను. రాజకీయంలోకి మీరు రావడానికి మీకు స్ఫూర్తి ఎవరండి? రాజకీయాల్లో నేను రావడానికి స్ఫూర్తి అయితే ఎన్టీ రామారావు గారే ఫస్ట్. వాళ్ళకి చూసి మేము రాజకీయంలో వచ్చామని సార్. మీరు నిరాహార దీక్షలు కూడా చేసిండ్రని విన్నాం. దానికి కారణం ఏంటి? ఫస్ట్ టైంలో ఎన్టీ రామారావు గారు సీఎం ఉన్నప్పుడు వాళ్ళ పార్టీకి అబాలజీ చేసి నారేంద్ర భాస్కరరావు గారికి సీఎం చేసినారు. ఆ టైంలో అందరూ అంటే యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం నిరాహార దీక్షలు ఉన్నప్పుడు మేము కూడా జల్లపల్లి నుంచి కోటగిరి బస్టాండ్లో నిరాహార దీక్ష చేసినాం సార్, ఎన్టీ రామారావు గెలిపించాలని. సార్, శిక్షణ శిబిరాలు ఆనాడు ఎన్టీఆర్ గారు అంటే పార్టీ నిర్వహించిన శిక్షణ శిబిరాలలో మీరు కీలక పాత్ర పోషించారని విన్నాము. దాని గురించి ఏమైనా చెప్తారా సార్? నేను ఎన్టీ రామారావు గారు సెకండ్ టైం గెలిచిన తర్వాత ఎస్ఎల్ నరసింహారావు గారు ఉండే యావత్ తెలంగాణ లెవెల్లో మనకు నిజాం పోచంపాడు ప్రాజెక్టులో శిక్షణ శిబిరాలు వారం రోజులు పెట్టారు. నేను జల్లపల్లి విలేజ్ ప్రెసిడెంట్ కాబట్టి నా వంతు నేను అక్కడ శిక్షణ శిబిరాలు నా కార్యకర్తలతో అక్కడ ఉన్నాను. నా కార్యకర్తలు ఒక లక్ష్మణ్ అని ఉండే, లీడర్ లక్ష్మణ్ అంటారు, అతను కూడా నాకు చాలా సహకరించాడు. అక్కడనే నాకు పోచారం శ్రీనివాసరెడ్డి గారితో కూడా పరిచయం అయింది. ఈ ఏదైతే తెలుగుదేశం జెండా ఫస్ట్గానే మీ మండలంలో మీరే ఎగురవేశారు, మీరే ఆ పార్టీని అక్కడ స్ప్రెడ్ చేయడానికి గల అంటే చేశారు అని విన్నాము. దానికి కారణాలు సార్, ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే మాకు చెప్పిండ్రో తన ఊర్లో గ్రామాలకు పోయి మన పార్టీని డెవలప్మెంట్ చేయాలి, పార్టీ వైపు అయితే ఎక్కువగా ఉండాలి, అందరికీ అక్కడ మనకు నేర్పేయాలి అంటే నేను వచ్చినప్పుడు ఇక్కడ మా కాంగ్రెసే ఎక్కువ ఉండే. అసలు టీడీపీలు రావడానికే జనం జంకుతుండే. అలాంటి పరిస్థితుల్లో నాకు సహకరించిన బషీర్ అని ఉండే హోటల్ అతను, మేమిద్దరం కలిసి జల్లపల్లిలో జెండా ఎగిరించినాం సార్. టీడీపీ సృష్టికర్త అయిన ఎన్టీ రామారావు గారుతో మీరంతా సన్నిహితంగా ఉన్న మనిషి మీరు. అలాంటిది టీడీపీని వదిలేయడానికి గల కారణాలు ఏంటి సార్? తర్వాత కొన్ని కారణాలు ఏంటంటే 86 వరకు నేను టీడీపీలోనే ఉన్నాను. తర్వాత అప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి సహకార సంఘం చైర్మన్ ఉండే, ఎస్ఎల్ నరసింహారావు గారు ఎమ్మెల్యే ఉండే. మండలి 86లో ఏర్పడినాక స్థానికంగా సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయి. తర్వాత ఒక ఆప్షన్ మెంబర్ నేను అడిగాను వాళ్ళకు,
నేను ఇంత సేవ చేస్తున్నాను, నాకు టీడీపీలో ఒక ఆప్షన్ మెంబర్ ఉంటే కాదు, మాకు ఇక్కడ సీనియర్ లీడర్ కూడా అబ్దుల్లే అంటే వాళ్ళు ఇంకా నా తర్వాత వచ్చారు కానీ వాళ్ళకి ఇస్తాం నీకు అని అంటే అప్పుడే కాంగ్రెస్కి పెద్ద అయిన శ్రీ సత్యం గారు మా ఇంటికి వచ్చి మా కాంగ్రెస్కి సహకరించండి, మేము మీకు ఆప్షన్ మెంబర్ ఇస్తాం, మీ సర్పంచ్కి మాతో తీసుకొని రండి అంటే మళ్ళీ నేను మా సర్పంచ్ వల్లేదనండి అప్పుడు టీడీపీ ఇడిసబెట్టి మేము 86లో కాంగ్రెస్కి వెళ్ళిపోయినాం. కాంగ్రెస్లో ఆనాటి నాట్ ఏ జోక్, కాంగ్రెస్లో ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ని వీడకుండా చాలామంది ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జరుగుతున్న ఈ రోజులలో ఆనాటి నుంచి నేటి వరకు కూడా కాంగ్రెస్ని వదలకుండా పనిచేస్తున్న మీరు కాంగ్రెస్లో గమనించింది ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ ఎలా ఉందనుకుంటున్నారు? సార్ 86లో మేము కాంగ్రెస్లో వచ్చినప్పుడు తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఒకసారి వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన చాలా మంచి పరిపాలన, ప్రజల పరిపాలన. ఆ పరిపాలన చూస్తే ఇప్పుడు చూస్తున్న దానికి చాలా విభేదాలు ఉన్నాయి సార్. ఇప్పుడైతే ఏం డెవలప్మెంట్స్ లేవు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర ఇచ్చిన పిలుపు మేరకు అసలు మన గ్రామాల్లో గుడిసె ఉండకూడదని చెప్తే ప్రతి గ్రామంలో గుడిసెలు తీసి అప్పుడు ఇంద్రమ్మ ఇల్లు మనం కట్టించినాం. అది చాలా గొప్ప సార్. ఇప్పుడు ఆ ఇంద్రమ్మ ఇల్లు కట్టించిన ఘనత మన వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సార్. సరే, ఇవన్నీ ఇట్లా పక్కన పెడితే, రాజకీయము చదువు అనేది పక్కన పెడితే, ఒక సామాజిక కార్యకర్తగా అంటే సామాజిక పనులు చేయడంలో ముందుండే వ్యక్తిగా మీకు మంచి పేరుంది. అసలు దీనికి స్ఫూర్తి ఎవరు సార్? సార్ అసలు సామాజిక సేవ స్ఫూర్తి అంటే నిజంగా అంటే మా నాన్న. సామాజిక సేవ చేయడం మా నాన్నకు చాలా ఇష్టం. కానీ మా నాన్న ఒక వాచ్మెన్గా పనిచేస్తుండే. ఒక వ్యవసాయంగా వచ్చిన 1 ఎకరం భూమి ఉండే, అవి వ్యవసాయం చేసుకుంటా. మా కుటుంబం చాలా పెద్దది, 14 మంది మేము అన్నదమ్ములం, చెల్లెళ్ళం ఉన్నాం. ఆ పరిస్థితుల్లో అతను అలాంటి చేయలేదు. కానీ చెప్తుండే ఎప్పుడైనా చిన్నలు ఎవరైనా అడిగితే పెళ్ళికి వాళ్ళకు ఉద్దేశం ఉండే అయితే చెప్తుండే, అరే మనం మంచిగా అయితే పెళ్ళిళ్ళకు సాయం చేయాలి, ఎవరికైనా చావులకు సాయం చేయాలి, మనం ఎట్టి పరిస్థితులను చూడు, మనమే ఒకరి దగ్గర తీసుకుంటున్నాం కదా అని చెప్తే అప్పుడు చెప్తుంటే నేను, నాన్న ఒక్కప్పుడు మనం మంచిగా అవుతాం, మనం చేద్దామని. అలాంటి భావన మా నాన్నకు ఉండే, మా అమ్మకు ఉండే. కాబట్టి వాళ్ళు చెప్పిన దానికి మేము ఆర్థికంగా చాలా మంచిగా ఉన్నాం సార్. కాబట్టి మా నాన్న చెప్పిన మాటకి నిలబెట్టుకొని నేను ఆర్థిక సాయంగా సామాజిక సేవ చేస్తున్నాను సార్. ఎలాంటి సామాజిక కార్యక్రమాలు మీరు చేపడుతున్నారు సార్? సార్ సామాజిక సేవ అంటే ఇప్పుడు చాలామంది బీదోళ్ళు పెళ్ళి ఉన్నారు, వాళ్ళ పెళ్ళికి ఏదైనా సహాయం అడుగుతీస్తున్నాను. ఇప్పుడు నేను గమనిస్తున్నాను చాలామంది అకస్మాత్తుగా చనిపోతున్నారు, అయితే వాళ్ళకు అంత్యక్రియలకు డబ్బులు లేవు. అంటే దాంట్లో క్యాష్ ఫీలింగ్ అనేది నాకు లేదు. ఏ క్యాస్ట్ వాళ్ళు కూడా నాకు పిలిపించి లేకుండా మా సర్పంచ్ వాళ్ళు ఏదైనా మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము అప్పుడే పోయి లోకల్ ఉంటే అప్పుడే పోయి వాళ్ళకి అంత్యక్రియలకు డబ్బులు ఇస్తున్నాను. మళ్ళీ ఎవరైనా అనారోగ్యంగా బాధపడుతుంటే నా వల్ల ఎంత సహాయమైనా వాళ్ళకు చేస్తున్నాను. ఈ స్కూల్స్ పిల్లలకు వాళ్ళకు తినే ప్లేస్లో కొన్ని స్కూల్స్లో మా గ్రామం స్కూల్లో వాళ్ళకు మిడ్ డే మీల్స్ ప్రభుత్వం ఇస్తున్నా, వాళ్ళకు మిడ్ డే మీల్స్ నడిపేకుంటే నేనే స్వయంగా నా డబ్బులతో నేను వంట వాళ్ళకు పెట్టించి ఆ పిల్లలకు సహాయం చేయాలని పిల్లల సహాయం దృశ్యంతో వాళ్ళకు మిడ్ డే మీల్స్ నడిపిస్తున్నాను సార్. మళ్ళీ స్కూల్స్లో టీచర్స్ లేవు, మళ్ళీ వాళ్ళ టీచర్స్కి కూడా నేను నా సొంతంగా వాలంటరీగా నా జీతాలు ఇచ్చి నడిపిస్తున్నాను సార్. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ మీరుంటారని విన్నాము, దాని గురించి. అవును సార్, ఈ పరిస్థితుల్లో చూస్తే సమస్యలు చాలా ఉన్నాయి. ప్రజల రాజ్యం అని ప్రభుత్వం ఉండదు కానీ ప్రజల రాజ్యం లేదు సార్. ఇప్పుడు కూడా దొరల రాజ్యమే నడుస్తుంది. ప్రస్తుతానికి నా గ్రామంలోనే దాదాపు 100 ప్లాట్లు హోల్డ్స్ మేము ఇచ్చినాం అప్పుడు 85లో. ఇప్పుడు వాళ్ళు కొన్ని రౌడిజం చేసి వాళ్ళ ప్లాట్లు దోచుకుంటున్నారు. మళ్ళీ కినాల్ బౌండరీస్ బీదవాళ్ళు 84 నుంచి వాళ్ళు కాస్ట్ చేసుకుంటే ఇప్పుడు దొరలు వచ్చి వాళ్ళు కాస్ట్ చేస్తున్న భూములు కూడా గుంజుకున్నారు సార్. పొత్తంగల్లో నిన్న రీసెంట్లీ ఒక కేసు వచ్చింది. వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ప్రభుత్వం కేటాయించిన దాంట్లో కూడా వాళ్ళు రౌడిజం చేసి వాళ్ళ ఫ్యామిలీకి బయట ఎలా కొట్టేసి వాళ్ళు ఉంటున్నారు. ఆ బాధ తట్టుకోలేక మా ఫ్యామిలీలో అతను హార్ట్ అటాక్ అయి చచ్చిపోయిండు. మళ్ళీ కార్యగం అంగిరిగాను ఒక అతను వచ్చి, సార్ నా ఇల్లు తీసుకొని అక్కడ గుడి కట్టిండ్రు,
మరి గుడి కట్టిండ్రు, సార్కి చెప్పినాక డబుల్ బెడ్రూమ్లో ఇల్లు ఇప్పిస్తా అన్నారు, కానీ మళ్ళీ ఇంతవరకు ఇప్పియాలి అన్నారు. ఇలాంటి ఒక్కొక్కరు బయటకు వస్తున్నాయి సార్. ఈ హౌస్ సైడ్స్ విషయంలో నేను ఎంఆర్ఓ గారితో, పొద్దుగల ఎంఆర్ఓ గారితో మాట్లాడితే దసరా తర్వాత పోయి ఆ హౌస్ సైడ్స్ చూద్దాం, ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళ నుంచి తీసిస్తానని సార్ మాట ఇచ్చిండ్రు. ఆ మాట ప్రకారం నేను ఎంఆర్ఓ గారికి తీసుకుపోయి వాళ్ళకి సాయం చేయాలని అనుకుంటున్నాను సార్. జల్లపల్లిలో కానీ, ఇటు మీరు పుట్టి పెరిగిన ఊరు జల్లపల్లిలో కానీ, ఇటు పోతంగల్ మండల్లో కానీ చాలామంది ఏదైనా ప్రాబ్లం వస్తే మా హకీం గారి దగ్గరకు పోతే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని చెప్పి ఒక గట్టి నమ్మకంతో ఉన్నారు వాళ్ళు. ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? ఇంత పేరున్న మీరు మామూలుగా సహజంగానే కనిపిస్తూ ఉంటారు, ఎవరికి అంటే నేను అన్న గర్వం లేకుండా ఉంటారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? సహజంగా ప్రజలు నా మీద నమ్మకం పెట్టి నా దగ్గర వస్తున్నారు, నాకు చాలా గర్వంగా ఉంది. అయినా నేను ఒక పెద్ద మనిషి అయితే కాదు, వాళ్ళ దాంట్లోనే పెరిగి పెద్దగా అయినాను. మళ్ళీ వాళ్ళతో నేను పెద్దగా నేను ఇది ఉన్నానని చెప్పలేను, ఎందుకంటే మా పరిస్థితి, మా కుటుంబ పరిస్థితి ప్రజలకు అందరికీ తెలుసు. ఈరోజు నేను సహాయం చేస్తున్నా, న్యాయం కొరకు పోట్లాడుతున్నా అని వాళ్ళు వస్తున్నారు. కానీ వాళ్ళు వచ్చినందుకు నేను వాళ్ళు ఏ సహాయం అడిగినా, ఏది అడిగినా, ప్రాబ్లం ఉన్నా వాళ్ళకు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను సార్. అందుకే నేను చాలా గర్వపడుతున్నాను సార్. సార్, మండల్లో మీరు ఇంతగా ప్రేమించే ఆ మండల్లోనే అధికారుల ట్రాన్స్ఫర్లు చాలా జరుగుతున్నాయని విన్నాము. వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు, అసలు ఎందుకు జరుగుతున్నాయి అట్లా? సార్, మేమున్న మండలంలోనే ఇది కొత్తది కాదు, ఇది చాలా పాత విషయాలు. అది మా ఇంటి వైపు కూడా వచ్చింది సార్. ఒక విధంగా చూస్తే పోచారం శ్రీనివాసరెడ్డి గారు చాలా మంచి వాళ్ళే, వాళ్ళ కొడుకులు కూడా చాలా మంచి వాళ్ళే, కానీ మా మండలి నాయకుల్లో ఈ లోపం ఉంది సార్. ఒకప్పుడు శివరాజ్ దేశాయ్ ఏదో సార్కి మిస్గైడ్ చేసి మా మిస్సెస్ ట్రాన్స్ఫర్ చెప్పించిండు, ఆమె జాబ్ చేస్తుండే. అప్పుడు పోచారం సార్కి నిజం తెలిసినాక 24 hours క్యాన్సర్ చెప్పించిండ్రు. అలాంటి పరిస్థితి మొన్న నేను చూశాను. ఏదో మంచి మన అధికారి సార్ ఎండిఓ గారు మనోహర్ రెడ్డి అని ఉండే, జెడ్పీటీసీ తన స్వార్థం కొరకు వాళ్ళకి ఏదో సార్కి మిస్గైడ్ చేసి, పోచారం శ్రీనివాసకి మిస్గైడ్ చేసి మండల ప్రజలకు అన్యాయం చేసిండు. మనోహర్ రెడ్డికి ట్రాన్స్ఫర్ చెప్పించి, ఇది చాలా బాధాకరమైన విషయం సార్. ఎందుకంటే మండల స్థాయి నాయకులు మనం సార్కి చెప్పినప్పుడు సార్ కూడా 10 మందితో అడగాలి వాస్తవం అది కాదా అని. లేకుంటే ఎవరైనా తప్పు చేస్తే ఒకసారి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి, కానీ అకస్మాత్తుగా ట్రాన్స్ఫర్ చేయొద్దని నేను ఆకాశిస్తున్నాను సార్. పోచారం శ్రీనివాసకి కూడా మనవి చేస్తున్నాను సార్. ఇలాంటి ఒకవేళ మీకు వచ్చి చెప్తే మీరు 10 మందితో సలహా తీసుకొని వాళ్ళ ట్రాన్స్ఫర్ చేయండి అని మనవి చేస్తున్నాను సార్. సార్, ఏ టైం దొరికినా, ఏ చిన్న టైం దొరికినా, ఎక్కడ అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా డబ్బు సంపాదించుకునే మెకానిజం లైఫ్ ఇది ఇప్పుడు జరుగుతూ ఉంది. అలాంటి లైఫ్లో నుంచి మీరు చేతుకు ఎముకలేనట్టుగా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉన్నారు, ఖర్చు పెడతా ఉన్నారు, ఖర్చుకు వెనకాడట్లేదు. వాళ్ళ సమస్య ఏంది, ఎట్లా ఉంది సమాజం ఇక అలానే చూస్తూ ఉన్నారు. దేన్ని ఉద్దేశించి ఇవన్నీ చేస్తూ ఉన్నారు సార్? సార్, డబ్బు అనేది అదృష్టం బట్టి వస్తుంది. ఒకవేళ నా అదృష్టంలో డబ్బు ఉంటే అది రావచ్చు. నేను ఒకవేళ వాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నాను, వాళ్ళకి సహాయం చేస్తున్నాను. ఎందుకంటే డబ్బు మీద నాకు చిన్నప్పటి నుంచి ఆశ లేదు, ఇప్పుడు కూడా ఆశ లేదు. నేను ఒకళ్ళు బాధపడితే నేను తట్టుకోలేను. వాళ్ళ బాధల్లో నా బాధ కూడా పంచుకోవాలంటున్నాను. నాతో చేతనంత సహాయం చేసి వాళ్ళకు, నా మండల ప్రజలకు కానీ, నా దగ్గర ఏ ఏరియా నుంచి వచ్చినా వాళ్ళకు నేను నా సొంత డబ్బులు పెట్టి ఖర్చు చేసి వాళ్ళకు సహాయం చేయడానికి సిద్ధమున్నాను సార్. ఆనాటి నుండి ఈనాటి వరకు అన్నీ చూసేసిన వ్యక్తి మీరు. ఆనాటి సమాజం ఎట్లా ఉంది, ఇవాళ సమాజం ఎట్లా ఉంది సార్? ఆనాటి సమాజంలో చాలామంది నిరక్షరాస్యులు, చాలామంది పైసలు కూడా అంటే ఆర్థికంగా చాలా వెనుకబడి ఉండే. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, వాళ్ళ పిల్లలు పెద్దగా అయినారు, పిల్లలు చదువులో ఉన్నారు. దాదాపు అందరూ చదువుకున్న వాళ్ళే, కానీ విలేజ్ లెవెల్లో ఇంకా టెక్నాలజీ పెరగలే. వాళ్ళ ఆస్తిపరంగా చాలా వెనుకబడి ఇప్పుడు కూడా ఉన్నారు. ఆనాటి పరిస్థితుల కన్నా ఈనాటి పరిస్థితుల్లో చూస్తే ఒక 50% మార్పు వచ్చింది సార్ ప్రజల్లో. ఇంకా ప్రజల్లో మార్పు రావాలి, లేకపోతే గవర్నమెంట్లో మార్పు రావాలా సార్? సార్, గవర్నమెంట్లో మార్పు రావాలి, కానీ గవర్నమెంట్లో మార్పు వచ్చే సూచనలు అయితే ఎవరికి లేదు, కానీ ప్రజలే తాను మార్పు తెచ్చుకుంటే చాలా బాగుంటుంది సార్.
సార్ ఆనాడు నుంచి ఈనాటి వరకు కష్టపడుతూ అంటే కష్టం అంటే విలువ తెలిసిన మీరు ఇవాళ ప్రభుత్వం అందరికీ ఈ ఉచితాలని అనౌన్స్ చేసి ఉచితాలని అలవాటు చేస్తూ ఉంది. ఈ ఉచితాలని ప్రజలకు ఇవ్వచ్చంటారా లేదంటారా? సార్ ఒక విధంగా చూస్తే ఈ ఉచిత అలవాటు చేసి ప్రజలకు చాలా ఏమంటారంటే వాళ్ళు పని చేయకుండా సోమరిపోతులా తయారు చేస్తున్నారు. కానీ ఒకటి ఈ స్కీమ్స్ తయారు చేస్తున్నారు, కానీ ఈ స్కీమ్స్ చాలా లబ్ధిదారులకు చేరుతలేదు. సగం అయితే మధ్యంతరి నాయకులే తినేస్తున్నారు. వాళ్ళకి పోయేసరికి ఏమవుతుందంటే నలుగురికి దొరికితే ఇంకా 8 మంది దాని కొరకు తిరుగుతున్నారు సార్. ఒక వాళ్ళకు 1000 రూపాయలు దొరుకుతుందని వాళ్ళు ఆశించి తిరిగితే వాళ్ళు చేతాల తిరిగి 2000 ఖర్చు పెట్టుకుంటున్నారు. ఈ ఆశ లేకుంటే తన పని తాను చేసుకుంటే కానీ నా చిన్నప్పుడు అంటే నేను 84, 86 వరకు గుడి చేసిన అప్పుడు ఎన్టీ రామారావు పిల్లలు కూడా ఏమి స్కీమ్ లేకుండే, బియ్యం తప్ప ఎవరి పని వాళ్ళు చేసుకుంటుండే. ఇప్పుడు పనికార పథకం వచ్చింది, మళ్ళీ ఇల్లుని వచ్చినాయి, మళ్ళీ సిఫర్స్ అని ఆల్ గ్యారెంటీస్ అని ఇవి అన్నీ వచ్చినాక ఏం చేస్తున్నారంటే ప్రజలు ఎట్లయినా బియ్యం ఫ్రీ వస్తుంది, డెలివరీస్ పైసలు వస్తున్నాయి, పైసలు వస్తున్నాయి, ఈ పైసలు వస్తున్నాయి. ప్రజలు చెడు అలవాట్లు పోతున్నారు సార్. గ్రామ స్థాయిలో తాగుడు, ప్యాకటాలుడు ఎక్కువైపోయింది. ఒకవేళ ఈ స్కీమ్స్ లేకున్నా ప్రజలు బాగుపడతారన్న ఉద్దేశం సార్. అసలు నాయకత్వం ఎలా ఉండాలి? వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి సార్? సార్ నాయకుడు అంటే ప్రజాసేవకుడు. అతను ప్రజాసేవనే చేయాలి కానీ ప్రజలను దోపిడీ చేయదు. ఈ కాలంలో ఎట్లా తయారైందంటే నాయకత్వం చేస్తే దోపిడీ తగ్గ పైసలు మంచిగా సంపాదించవచ్చు, పైసల్లోనే మనం ఉండొచ్చు, పైసల్లోనే మనం తిరగచ్చు కదా. ఏదైనా చిన్న పనికి ఎవరైనా పోతే అరే ఆ 1000 రూపాయలు ఇస్తే ఆ పని అవుతుంది అంటారు. రేషన్ కార్డు పోతే 100 రూపాయలు ఇస్తే పని అవుతుంది. మీరు సేవకుడిగా మధ్యలో వచ్చినప్పుడు మీరు పబ్లిక్కి పైసలు ఎందుకు అడుగుతారు? సేవ చేయాలి. అదృష్టం దేవుడిస్తే నీకు ఏ రూపంలోనైనా పైసలు వస్తాయి. కానీ నువ్వు ప్రజలనే దోచుకుని తిన్నప్పుడు నువ్వు నాయకత్వం ఎందుకు సార్ వాళ్ళది? అలాంటి నాయకత్వం నాకు నచ్చదు సార్. చివరిగా మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటండి? నేను చివరిగా సందేశం ఒకటే, నా మండలి కానీ నా కాన్స్టిట్యూషన్ కానీ ప్రజలు అనవసరంగా నాయకులు వెంబడి తిరగద్దు. మీకు ఏదైనా పని ఉంటే స్వయంగా అధికారితో కలవండి, అధికారి చేయకుంటే మాలాంటి వాళ్ళకి కలవండి. మేము వచ్చి మీకు సహాయం చేసి మేము పనులు చేపిస్తాం. కానీ అనవసరంగా 10 రూపాయల పనికి 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటా ఇడ్సబెట్టి తిరగడం చాలా బాగుండదు. ఏది ఏమైనా ప్రజలు రావాలి, నాయకత్వంలో నాయకుల వెంబడి తిరిగి తన పని అందరూ చైతన్యవంతం కావాలి. ప్రతి ఒక్కడు చైతన్యవంతి కాచి అధికారి ఎవరో తెలియాలి, ఆఫీస్ ఏమిటో తెలియాలి. అన్నీ తెలిస్తే అప్పుడు మనం, మన దేశం, మన గ్రామం అన్నీ అభివృద్ధి చెందుతుంది నా సందేశం. ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి అనే లక్షణాలతో ఎంఏ హకీం గారు ఉన్నారు. అట్లాగే తను సామాజిక సేవలు అనేటి ప్రజలలో చాలా తీసుకుపోయాడు. చాలా సామాజిక సేవలు చేస్తూ ఉన్నారు. నాయకులు ఎలా ఉండాలి, పబ్లిక్ ఎలా ఉండాలి, ప్రభుత్వం ఎలా ఉండాలని కూడా చాలా విషయాలు మనతో పాల్పంచుకున్నారు. తనకు ధన్యవాదాలు తెలుపుతూ చూస్తూనే ఉండండి చట్టం టీవీ.